శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం. జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యలహరి స్తోత్రంలోని 90వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతియే నమః. శ్రీమాత్రే నమః. తదానే దీనేభ్యః శ్రియమనిశమాశానుసదృశీ మమందం సౌందర్య ప్రకర మకరందం వికిరతి తవాస్మిన్ మందారస్థపక సుభగే యాతు చరణే నిమజ్జన్మజ్జీవః కర్ణచరణైః షచ్చరణతాం. శ్రీమాత్రే నమః. పరబ్రహ్మ స్వరూపిణి జగన్మాత చరణ కమలములలోని మకరందం యొక్క వైభవాన్ని ఈ శ్లోకంలో ఆచార్యులు వారు వర్ణించుచున్నారు. ఆచార్యుల వారి భావన: తల్లి భగవతి దీనులకు అందరికీ వారి వారి కోర్కెలకు తగిన సంపదలు ఎల్లప్పుడూ వసంగుచున్నదియు, అధికమైన లావణ్యముతో పుష్పరసమును వెదజల్లుచున్నదియు, కల్పవృక్షము యొక్క పోగు తీయవలే సొబగు కలదియు అగు నీ పాద కమలమునందు మనస్సుతో కూడిన 5 జ్ఞానేంద్రియములు కలిపి మొత్తం 6గా 6 పాదములు గలవాడైన నేను తుమ్మెదతనము పొంది మునుగునుగాక అని ఆచార్యుల వారి భావన. అంతరార్థం ఏమనగా, పుష్పంలోని మకరందమును గ్రోలినప్పుడు వేరొక ఆలోచన లేకుండా తుమ్మెద ఉంటుంది. తుమ్మెద వలె ఏకాగ్ర చిత్తంతో జగన్మాత పాద పంకజములోని మకరందంగా భావించే సుషుమ్నా నాడి అగ్రభాగంలోని బిందువు ద్వారా ఉద్భవించే మకరందమును తన మనస్సు, చర్మము, చెవులు, ముక్కు, నాలుక, కన్నుల ద్వారా ప్రతి సాధకుడు ఎల్లప్పుడూ గ్రోలుతూ ఉండాలి. తుమ్మెదకు 6 పాదములు ఉన్నట్లు ప్రతి వ్యక్తి ప్రపంచంలోని వివిధ విషయములను మనస్సును, చర్మము, చెవులు, ముక్కు, నాలుక, కన్నుల ద్వారా విషయ జ్ఞానం పొందుతారు. ఉపాసకులు ధ్యానం, ఉపాసన ద్వారా జగన్మాత పాదపద్మములుగా భావించే సుషుమ్నా నాడిలో గల బిందువు ద్వారా స్రవించే మకరందంపై కేంద్రీకరించుకోగలిగిన జీవుడు తనలో అంతర్లిప్తంగా ఉండే ఆత్మను పరమాత్మతో లయం చేసుకునే సమాధి స్థితిని పొందుతాడు. యోగం అంటే ప్రతి సాధకుడు జీవాత్మను పరమాత్మతో ఐక్యం చెందటం. ఈ ప్రక్రియను యోగం అందరు. ఆచార్యులు వారు ఈ శ్లోకంలో ఈ యోగ ప్రక్రియను తెలియచేసి ఉన్నారు. శుద్ధమైన చిత్ కలిగి ఉన్న సాధకుడు మాత్రమే యోగ సాధనలో కృతకృత్యుడవుతాడు. యోగ ప్రక్రియలు చిత్త ప్రవృత్తులను నిరోధించుకోగలిగిన వ్యక్తి మాత్రమే శుద్ధమైన చిత్తును సాధించగలుగుతాడు.
బాహ్యంగా ఉండే శరీరం, అంతరంగంగా ఉండే మనసు, ఈ రెండు ప్రతి వ్యక్తికి ఉండే పరికరాలు. వీటి ద్వారా యోగ సాధన కొనసాగించాలి. వీటిని స్వాధీనం చేసుకోవాలి. శరీరానికి ఉండే రుగ్మతను వ్యాధి అంటారు. మనస్సుకు ఉండే రుగ్మతను అది అంటారు. మనస్సుకు ఉండే ప్రధాన రుగ్మత మనోచాంచల్యం. శరీరంకు వచ్చే వ్యాధి, మనస్సుకు వచ్చే రుగ్మత అది అదుపులో పెట్టగలమా? సాధ్యమా? నాలుకను అదుపులోకి ఉంచటం ద్వారా వ్యాధిని, మనస్సంకల్పాలు నిరోధించడం ద్వారా అధిని అదుపులోకి ఉంచుకుంటారు. నిశ్చలమైన, స్థిరమైన, అటు ఇటు జరగని మనస్సును ఏకాగ్రంగా జగన్మాత పాదాలపై ఉంచి జగన్మాత యొక్క అనుగ్రహం పొందవచ్చు అని ఆచార్యులు వారు ఈ శ్లోకంలో తెలియజేయుచున్నారు. జగదంబ విచిత్రమాత్ర కిం పరిపూర్ణ కరుణాశ్చేన్మయి అపరాధ పరంపరావృతం నహిమాత సముపేక్షతే సుతం. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. శ్రీమాత్రే నమః.